టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీకి మరోసారి గాయం తిరగబెట్టినట్లయితే న్యూస్ అయితే లీక్ అయింది. 9 ఏళ్ల క్రితం షమీ మోకాలు గాయమైంది. ఆ తర్వాత శస్త్రచికిత్స తర్వాత అతడు పూర్తిగా కోలుకున్నాడు. కానీ తాజాగా అతడు బౌలింగ్ చేస్తుండగా మరోసారి నొప్పి ఎక్కువైనట్లయితే తెలుస్తోంది. దీంతో షమీ ఆస్ట్రేలియా పర్యటనకు అందుబాటులో ఉంటాడా లేదా అనే విషయంపై ఉత్కంఠత మరొకసారి నెలకొంది. దీనిపై పూర్తి వివరాలు అయితే తెలియాల్సి ఉంది. దేశంలో బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్ 2-0తో సొంతం చేసుకున్న భారత్కు మరోసారి గట్టి షాకే తగిలింది. వన్డే ప్రపంచ కప్ 2023 తర్వాత గాయం కారణంగా క్రికెట్కు దూరమైన మహమ్మద్ షమీ అందరికీ తెలిసిందే. అయితే ఈ ఏడాది ప్రారంభంలో అతడికి శస్త్రచికిత్స జరగ్గా ప్రస్తుతం బెంగళూరులోని NCAలో జాతీయ క్రికెట్ అకాడమీలో కోలుకుంటున్నాడు. ఈ ఏడాది నవంబర్లో జరగనున్న ఆస్ట్రేలియా పర్యటన నాటికి అతడు సిద్ధం చేయాలని ఫిట్నెస్ ట్రైనర్లు అయితే భావించారు. అతడి యాజమాన్యం కూడా అదే భావించింది. కానీ అనూహ్యంగా అతడికి మరోసారి సమస్య వచ్చినట్లు తెలుస్తోంది. సుమారు 9 ఏళ్ల క్రితం మహమ్మద్ షమీ మోకాలికైతే గాయమైంది. ఆ తర్వాత కోలుకున్నాడు. కానీ మళ్ళీ ఆ గాయం తిరగబెట్టినట్లయితే తెలుస్తోంది. దీంతో అతడు 6 నుంచి 8 వారాల్లో బౌలింగ్ ప్రాక్టీస్ చేయలేడని తెలుస్తుంది. వాస్తవానికి మహమ్మద్ షమీ దేశవాళీ టోర్నీలో ఆడి ఫిట్నెస్ నిరూపించుకుంటాడని, న్యూజిలాండ్ ఆస్ట్రేలియా సిరీసుల్లో ఆడతాడని అంతా భావించారు. కానీ మహమ్మద్ షమీకి గాయం తిరగబెట్టడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. మహమ్మద్ షమీ బౌలింగ్ చేయడం ప్రారంభించాడు. అంతర్జాతీయ క్రికెట్లో తిరిగి అడుగు పెట్టాలని లక్ష్యంతో ఉన్నాడు. కానీ గతంలో అతడి మోకాలికి శస్త్రచికిత్స జరిగిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఆ గాయం మళ్ళీ తిరగబెట్టినట్లు తెలుస్తుంది. అయితే BCCI అతని పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తుంది. త్వరగానే అతడు పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడని భావిస్తున్నామని BCCI వర్గాలు అయితే వెల్లడించాయి. ఈ నేపథ్యంలో మహమ్మద్ షమీ గత ఏడాది వన్డే ప్రపంచ కప్ ఫైనల్ తర్వాత మళ్ళీ భారత్ తరపున అయితే ఆడలేదు. 2023 డిసెంబర్లో దక్షిణాఫ్రికాలో భారత్ 2 టెస్టుల పర్యటనకు అతడు ఎంపికయ్యాడు. కానీ ఫిట్నెస్ నిరూపించుకుంటేనే ఆడతాడని BCCI అయితే చెప్పింది. కానీ BCCI వైద్య బృందం క్లియరెన్స్ ఇవ్వకపోవడంతో అతను పర్యటనకు దూరమయ్యాడు. అప్పటి నుంచి అతను మళ్ళీ మైదానంలోకి దిగలేదు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఏడాది నవంబర్లో భారత్ జట్టు ఆస్ట్రేలియా అయితే పర్యటించాల్సి ఉంది. ఇందులో 5 టెస్టులు కూడా ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడనుంది. ఈ సిరీస్కు మహమ్మద్ షమీ లాంటి పేసర్ల సేవలు అయితే చాలా అవసరమని చెప్పుకోవచ్చు. కాబట్టి అతడిపై BCCI ప్రత్యేక శ్రద్ధ చూపించి ట్రీట్మెంట్ అందిస్తుంది. కానీ మళ్ళీ మోకాలు గాయం తిరగబెట్టడంతో అతడి రీఎంట్రీపై సందిగ్ధత నెలకొంది. ఈ విషయంలో కూడా టీమిండియాకి ఒక గుడ్ థింగ్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటిదాకా మహమ్మద్ షమీకి ఇంజురీ తిరగబెట్టడం గురించి మాట్లాడుకున్నాం. బట్ మహమ్మద్ షమీకి 90% బౌలింగ్ బ్యాకప్ కూడా ఉంది. అతని ఆకాశ్దీప్. నిజమండి, మహమ్మద్ షమీ టెస్ట్ క్రికెట్లో సెకండ్ ఇన్నింగ్స్లో మోస్ట్ డేంజరస్ బౌలర్గా మారతాడని అందరికీ తెలిసిందే. లైన్ అండ్ లెంత్ కానీ, స్పీడ్ కానీ, అలానే బ్యాటర్ మీద చూపించే ఇంపాక్ట్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సేమ్ థింగ్ అదే లైన్తో కట్టుబడి అదే బౌలింగ్ తంత్రంతో ప్రత్యర్థి బ్యాటర్లను భయపెడుతున్నాడు ఆకాశ్దీప్. అండ్ సిన్సే బంగ్లాదేశ్తో సిరీస్లో కూడా రిపీట్ చేశాడు ఆకాశ్దీప్. ఇనిషియల్గా మంచి అటాకింగ్ బౌలింగ్తో మంచి వికెట్లు తీసి టీమిండియాకి మంచి బ్యాకప్ అయితే అయ్యాడు. టీమిండియాకి మంచి స్టార్ట్స్ కూడా ఇచ్చాడు. ఆకాశ్దీప్ తక్కువ ఇంటర్నేషనల్ మ్యాచ్లే ఆడినప్పటికీ తన బౌలింగ్ అటాక్తో మాత్రం 100% షమీని గుర్తు చేశాడు. ఇప్పటికీ ఆకాశ్దీప్ 3 టెస్ట్ మ్యాచ్లు అయితే ఆడాడు. 5 ఇన్నింగ్స్లో బౌలింగ్ చేశాడు. 8 వికెట్లు పడగొట్టాడు. ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యావరేజ్ అయితే 23 మాత్రమే. నా ఒపీనియన్ ప్రకారం మహమ్మద్ షమీకి ఇంజురీ అలాగే ఉండుంటే కనుక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి అవైలబుల్గా లేకపోతే ఆకాశ్దీప్ మంచి ఆప్షన్ అనేది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ మాత్రం కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.